ఆడపిల్లని బతకనిస్తే అమ్మని గౌరవించినట్టే. అందరూ ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడి సృష్టిలో అపురూపమైనది, అందమైనది స్త్రీ. స్త్రీ లేనిది జననం లేదు. స్త్రీ లేనిది సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేనిది అసలు సృష్టే లేదు. స్త్రీ నిరంతరం కష్టపడే శ్రామికురాలు. స్త్రీ ఒక అమ్మగా, భార్యగా, సోదరిగా, ఫ్రెండ్గా, మగాడికి తోడు నీడగా ఉంటుంది. అలాంటి స్త్రీని గౌరవించాల్సింది పోయి నేటి సమాజంలో స్త్రీ ఎలా ఉంది? స్త్రీ అంటే జీతం లేని పని మనిషి. స్త్రీ అంటే బానిస. స్త్రీ అంటే అవసరాలు తీర్చే ఆట బొమ్మ. స్త్రీని గౌరవించడం మానేసి అగౌరవపరచడమే నేటి సమాజంలో జరుగుతుంది. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా. కడుపున కదలికలే కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ. కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ. తందాని నానే తానన్నారో తానే నానేను, హే నందాని నానే తానన్నారో తానే నానేను. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు. నా కోపమే మీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురి మీకే పంచి పెంచా నాపై దుమికి రాక్షసులా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారినే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసురు. ఆడవాళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకుంటారా, అందుకే వాళ్ళని రేప్ చేస్తారు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటా ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. నాకు ఇవాళ ఎగ్జామ్ ఉంది, కాలేజ్కి వెళ్ళొస్తాను. సరే అమ్మా. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు. జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్ అంటున్నా వెంట పడనే. చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో ఫోరెన్సిక్ నివేదిక ఎంతో కీలకం కానుంది. దిశపై అత్యాచారం జరిగినట్లు చెబుతున్న పోలీసులు ఇప్పటికే అత్యాచారం జరిగిన స్థలం, మృతదేహం, కాల్చిన చోట ఆధారాలు సేకరించారు. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. దిశ హత్య కేసుకు పోలీసులు ముగింపు పలికారు. గత నెల 27న దిశను హత్య చేసి తగులుబెట్టిన చటానపల్లి వద్దే నిందితులు ఎన్కౌంటర్ అయ్యారు. నాలాంటి వాడు అవసరం కూడా మీకు రాకూడదు. ఆడదంటే కేవలం వంటింట్లో కూర్చొని కూరను తరగడం కాదు, తేడా వస్తే అన్యాయం చేసేవాడి తలకై తరగేలా పెరగడమ్మా. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. వస్తానమ్మా. నీ యజ్ఞం మెచ్చి నింగి అక్షింతలు చల్లాలి, నీ పాదం తడిని పుడమి తల్లి ముద్దు పెట్టాలి. తెలుగు తల్లి వీడే నా బిడ్డని గర్వించాలి, దేశ ఆడపడుచులింక నిర్భీతిగా బ్రతకాలి. నిన్ను చూసి మన దేశం